గోదావరిలో ముంచేసిందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. ఆఖరికి ఇసుక పైన కూడా దోపిడీ చేశారని, భవన నిర్మాణ కార్మికులను నాశనం చేశారని, ఇసుక దొరక్క భవన నిర్మాణ రంగం కుదేలైందన్నారు. టీడీపీ ప్రభుత్వంలో సాగునీటి ప్రాజెక్టుల కోసం 68,000 కోట్లు ఖర్చు చేశామని, రాయలసీమకు 12,000 కోట్లు ఖర్చు పెట్టామని వివరించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో 2,000 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదని విమర్శలు గుప్పించారు. ఇక రాయలసీమకు జగన్ రాజకీయ హింస తీసుకురావడంతో రాయలసీమ ద్రోహిగా ముద్రపడ్డారని మండిపడ్డారు. అక్రమ కేసులు బెదిరింపులకు ఎవరూ భయపడొద్దని, జగన్ను ఇంటికి పంపడమే అందరి లక్ష్యం కావాలని, విధ్వంసంతో రాష్ట్రాన్ని జగన్ లూటీ చేశారని దుయ్యబట్టారు. విద్యుత్ ఛార్జీలను అమాంతం పెంచేశారని, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయని, అన్నింటి ధరలను పెంచుకుంటూ పోయారని, అసమర్థుడు అవినీతి పరుణ్ణి ఇంటికి పంపాలని, మద్యం ధరలు కూడా విపరీతంగా పెంచేశారని, నాసిరకం మద్యంతో అనారోగ్యం పాలయ్యే పరిస్థితి ఎక్కువగా ఉందని చంద్రబాబు నాయుడు విమర్శించారు. ఇక నిరుద్యోగులను నిలువునా ముంచేశారని, ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి సంతకం మెగా డిఎస్సిపై చేస్తానని హామీ ఇచ్చారు చంద్రబాబు. తమ్ముళ్ళు, మీ మీదనే నా ఆశ. యువగళం 20 లక్షల ఉద్యోగాలు మీరు సహకరించండి, ఉద్యోగాలు మీ ఇంటికే వస్తాయి, పరిశ్రమలు వస్తాయి. 4 లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తాం. ఇదే కాదు, ఉద్యోగం వచ్చే వరకు మీ అందరికీ 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాం. ఇది కాకుండా నేను ఒకటి హామీ ఇస్తున్నా, మెగా డిఎస్సిని పిలుస్తాను. తొలి సంతకం మెగా డిఎస్సి పైనే పెడతా, మా పిల్లల కోసమే సంతకం పెడతా. ఉద్యోగాలు ఇస్తా, ఇండస్ట్రీ తెస్తా, ప్రతి ఒక్క ఊర్లో వర్క్ ఫ్రం హోమ్, మీ ఇంట్లో కూర్చొని పనిచేసే విధానం నేర్పిస్తా. రాప్తాడులో వర్క్ స్టేషన్లు పెట్టి అనంతపురం కూడా పోయే పని లేకుండా రాప్తాడులోనే పనిచేసే పరిస్థితి తీసుకొస్తా. రాబోయేది ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో, కేంద్రంలో, అవునా కాదా? ఒకే లక్ష్యం, కేంద్రంలో 410 ఎంపీ సీట్లు, రాష్ట్రంలో 160+ ఎమ్మెల్యే సీట్లు, 25కు 24, అవసరమైతే కడప కూడా గెలిచి 25కు 25 గెలుస్తాం. అందుకే ఒకటే మీకు చెప్తున్నా, మేము ఈరోజు జట్టు కట్టింది కూడా తెలుగుదేశం, జనసేన, బీజేపీ రాష్ట్ర భవిష్యత్తును కాపాడాలని. ఎన్నికల్లో ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి, మీ బిడ్డల జీవితాలు వెలగాలి. అదే మా ఆలోచన, మా స్వార్థం లేదు. ఒకటే హామీ ఇస్తున్నా, మాకు అండగా మీరు నిలబడండి, మీ భవిష్యత్తును మార్చేది మేము తీసుకుంటాం. సిద్ధమా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. కరెంటు ఛార్జీలు పూర్తిగా తగ్గిస్తా అన్నాడు, చేశాడా తమ్ముళ్ళు అంటున్నా? తగ్గించాడా, పెంచాడా? పోలవరం పూర్తి చేస్తా అన్నాడు, పోలవరాన్ని గోదావరిలో ముంచేశాడు. మళ్ళీ హామీ ఇస్తున్నా, గోదావరి నీళ్లు రాయలసీమకు తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం, ఎన్డీఏ తీసుకుంటాం. ప్రతి ఎకరాకు నీళ్లు ఇస్తాం, ఇది మా బాధ్యత. ఇదే కాదు, సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నీరొస్తే పరిశ్రమలు వస్తాయి, నీరిస్తే హార్టికల్చర్ పంటలు వస్తాయి, పంటలు పండితే రైతాంగానికి ఆదాయం వస్తుంది, ఆదాయం వస్తే మీ ఆస్తుల విలువ పెరుగుతుంది.